శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మద్దతిచ్చింది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలో విభేదాలు సృష్టించే విధంగా ప్రజా దర్బార్లో నారా లోకేష్ ను కలిసి ఫోటోలు తీసుకుని మళ్లీ పార్టీలో చేరానంటూ అవాస్తవాలు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంటంటే ఆమె ముందుండాలా, ఆమె చెప్పినట్టు అందరూ వినాలా, నేనే రాణి నేనే రాజు అనుకునే రకం మా సుధీర్ బాబు అట్ట కాదు. ప్రతి ఒక్కరిని భుజాల మీద చేయలేసుకొని తన సోదరుల మారిగా చూసుకుంటారు. ఒక కుటుంబ సభ్యులు ఎట్టుండాలన్నా అంతకన్నా మన ఇంట్లో వాళ్ళు కూడా అట్లా చూడరేమో, ఆ కుటుంబం అట్లా ఆదరిస్తుంది అందరినీ కూడా. నిన్న జరిగిన విషయం అంతా తెలుసు. మరి అతను ఎవరో కేశవాని వాళ్ళ రిలేటివ్, మరి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఎవరో 12వ వార్డుకి సంబంధించిన మా తెలుగుదేశం నాయకులందరినీ కూడా మీరెందుకు ట్విట్టర్లో పెడతాం, మీరు ఎక్కడున్నారు ఏంటి అనేసి బెదిరించడం జరిగింది. ఇట్లాంటి బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవ్వరో ఇక్కడ లేమయ్యా. దయచేసి మీ నాయకురాల్ని వైఎస్ఆర్సీపీలోనే ఉంచుకోండి, మాకు అవసరం లేదు. మాకు మా నాయకుడు ఏది చెప్తే అది వింటాం, అదే చేస్తాం. మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం. మిమ్మల్ని మా కుటుంబ సభ్యాన్ని మీరు విడగొట్టాలని చూస్తే మటుకు మీరే నష్టపోతారని కూడా తెలియపరుస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండుండొచ్చు, ఆమె యాక్టివిటీస్ నచ్చకను మరి ఏ సందర్భంగానో ఆమె తెలుగుదేశం పార్టీ వీడుతూ బొజ్జల కుటుంబాన్ని మరియు తెలుగుదేశం పార్టీని కూడా ఆమె గత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి దగ్గర చేరి అనేక విమర్శలు చేయటం జరిగింది. ఆవిడ ఒకటేగా సూటి ప్రశ్న అడుగుతున్నాం, బొజ్జల కుటుంబం ఘన చరిత్ర నీకు తెలుసమ్మా? వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో తెలుసమ్మా నీకు? నీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తివి నువ్వు. తెలుగుదేశం పార్టీ ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీ. బొజ్జల కుటుంబం అంటే ఒక నీతి నిజాయితీ కలిగిన కుటుంబం. అట్లాంటి కుటుంబాన్ని నువ్వు విమర్శించావు. నువ్వు రాజకీయం చేసుకో, ఏ పార్టీలనకపో, నీ అనుకూలమైన పార్టీలకు చేరు, మేము వద్దనట్లేదు. ఇంకొకసారి బొజ్జల కుటుంబాన్ని గురించి విమర్శించినా ఆ రోజే చెప్తాం నీకు తగిన శాంతి జరుగుతుందా? నువ్వు ప్రశ్నించలేవు. ఈ రోజు నీడుంది, ఆ నీడలో ఆ చెట్టు కింద ఫలాలు తినాలనే ఉద్దేశంలోనే నువ్వు వస్తున్నావు. దీన్ని దయచేసి దీనికి స్వస్తి పలకండి. మేము ఒకటే చెప్తున్నాం నారా లోకేష్ బాబు గారి కదా, నారా లోకేష్ బాబు గారు దయచేసి ఏదైతే ఈ రోజు వచ్చిందో ఈ ట్విట్టర్లో కూడా పెట్టారు మా స్నేహితులు, దీనికి స్పందించారు. ఇది ట్విట్టర్లో పెట్టింది. ఈ ట్విట్టర్ వేదికగా లోకేష్ బాబు గారిని ట్యాగ్ చేశాం నిన్నే. దీనికి స్పందించి దయచేసి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మీరు దక్షిణం శాసనసభ్యుల్ని చేతులెత్తి మేము మొక్కాళ్ళ మీద కూర్చొని అభ్యర్థిస్తున్నాం బొజ్జల కుటుంబాన్ని, దయచేసి దీని మీద మీరు చాలా సీరియస్ గా తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాల్ని గుర్తిరిగి దయచేసి ఇట్లాంటి వాటికి రాజకీయ పునరావాస కేంద్రం అదే ఆడవాళ్ళని వీళ్ళు పని మనుషుల్లాగా వాళ్ళ ఇంట్లో పోయి పనులు చేస్తున్నారని అడిగింది. ఈ పని మనుషుల్లా పనులు చేస్తున్నారంటే మాకు వాళ్ళంటే ఈ రోజు వాళ్ళ బెడ్రూమ్ లో కూడా బాగలే కెపాసిటీ మాకుంది. వాళ్ళు పిలిపించుకుంటారు. ఏ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లేక బాలేరు, వాళ్ళ ఇంట్లోకి బాలేరు, ఎక్కడ బాలేరు. అక్కడ పోయి మేము డైరెక్ట్ మేము టేబుల్ మీద వేసుకుని తినే అధికారం మాకుంది. వాళ్ళు ఏమంటారు, మీరు కావాల్సింది వేసుకొని తినండి అని చెప్తారు. అలాంటి కుటుంబాన్ని నువ్వు విమర్శించరా అంటే నీ బతుకు చూసుకొని విమర్శించు. వాళ్ళు విమర్శించేటప్పుడు విమర్శించాలంటే ఎన్నో ఉంటాయి, కానీ నువ్వు విమర్శించేటప్పుడు మన క్యారెక్టర్ ఏంది, మన ఇదేంది అని చెప్పేసి విమర్శించేది నేర్చుకుంటే సరిపోతుంది. ఈ రోజు నువ్వు ఓటేయలేదు, ఓటు వేయకనే నువ్వు ఎట్లా తెలుగుదేశం పార్టీకి పోయేసి నువ్వు లోకేష్ గారిని కలుస్తావు? లోకేష్ గారు అనొచ్చు ప్రజా దర్బార్లో ఎవరైనా కలవచ్చు, ఎవరైనా చేయొచ్చు అనొచ్చు, కానీ ప్రజా దర్బార్లు వస్తారు చేస్తారు. పార్టీ అధ్యక్షుల గారి దగ్గర మీరు పొమ్మని ఎట్లా చెప్తారా అని? పార్టీ అధ్యక్షుల పొమ్మని చెప్పేసి ఆ ఫోటోలు పెట్టుకోండి. అదే